హాయ్ అండి, ఈరోజు వీడియోలో కసూరి మేతి పెసరపప్పు కూర చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. ఇలా చేసిన పెసరపప్పుని మనం రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం నేను 1 కప్పు పెసరపప్పుని నానబెట్టి పెట్టుకున్నానండి. మనం పెసరపప్పుని 2 రకాలుగా చేసుకోవచ్చండి. మనం ఎక్కువసేపు నానబెట్టుకున్నట్టయితే పప్పులాగా చేసుకుంటే బాగుంటుంది. అదే తొందరగా పొడి పొడిగా చేసుకోవాలి అనుకున్నప్పుడు వెమ్మటే కడిగి వేసుకోవచ్చండి. ఇప్పుడు నేనైతే 1 నిమిషం మాత్రమే కడిగి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు మనము పచ్చిమిరపకాయలు, టమాటాలు, అలాగే ఉల్లిపాయలు ఇవి 3 సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మీకు కారం ఎక్కువగా కావాలి అనుకున్నప్పుడు ఘాటున్న పచ్చిమిరపకాయలు తీసుకోండి. లేదంటే మీరు పచ్చిమిరపకాయలు స్కిప్ చేసైనా కారం వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకుందాము. ఆ కుక్కర్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అలాగే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఒక 2 బగారా ఆకు చిన్న ముక్కలు వేసుకోండి. 4-5 మిరియాలు, 2 లవంగాలు ఇవి వేసిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఇవన్నీ లైట్గా వేగేంత వరకు మంట సిమ్లో పెట్టి వేయించుకోండి. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకు రెబ్బలు వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి టమాటాలు వేసుకుందాము. టమాటాలు కూడా మనకి ఇలా ఆయిల్లోనే కొంచెం మగ్గాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు లైట్గా పసుపును వేసుకోండి. మీరు చూసి వేసుకోండి పసుపు ఎంత కావాలనేది. ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పెసరపప్పుని శుభ్రంగా 2-3 సార్లు కడిగిన తర్వాత దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ చూసి తగినంత వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు ఇలానే ఉడికించుకోవాలి. మనకు ఆ టమాటాలు అవన్నీ బాగా మగ్గుతాయి. ఇలా బాగా ఉడికిన తర్వాత 1 కప్పు నీళ్ళని వేసుకోవాలి. 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు నీళ్ళు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు లాస్ట్లో మనం పెసరపప్పు కమ్మగా గుమగుమలాడుతూ రావాలి అంటే లాస్ట్లో కొంచెం కసూరి మేతిని వేసుకోండి. ఈ పెసరపప్పుకి కమ్మని వాసనతో గుమగుమలాడుతూ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూతను పెట్టి మంట మీడియంలో పెట్టి 1 విజిల్ మాత్రమే ఉడికించుకోవాలి. మనం ఎక్కువ ఉడికించుకున్నామంటే పప్పు మెత్తగా అయిపోతుందండి. అలా ఉండకూడదు మనకి. ఇప్పుడు చూడండి, పప్పును చూపిస్తాను చూడండి. మనకి ఇలా ఉడికితే సరిపోతుంది. అదే నీళ్ళు ఎక్కువ వేశారంటే మరీ లూజ్ అయిపోతుందండి. ఇలా పొడి పొడిగానే ఉండాలి మనకి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. అలాగే ఇంకా కొంచెం కసూరి మేతి ఉంది కదా, అది కూడా దీంట్లో లాస్ట్లో కొంచెం వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ఇలా పొడి పొడిగా కొంచెం నీరున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు ఆరిన తర్వాత కాస్త చిక్కపడుతుందండి. అందుకని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించి పక్కన పెట్టుకోవాలి. మనకి పెసరపప్పు చల్లారిన తర్వాత గట్టి పడకుండా పొడి పొడిగా ఉండాలి అంటే వెమ్మటే ఒక గిన్నెలోకి తీసి కింద ఒక బౌల్లోకి నీళ్లు పోసి పెట్టుకోండి. తొందరగా చల్లారుతుంది. అలాగే పప్పు కూడా మనకు తొందరగా గట్టి పడకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, గుమగుమలాడే కసూరి మేతి పెసరపప్పు రెడీ అయిపోయింది. ఇలా చేసిన పప్పు మనం రైస్లోకైనా చపాతీలోకైనా రోటీకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.